ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. ఎవరైతే శత్రువులు ఉన్నారో మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తోంది. మీ మీద అబండాలు వేసి మీ స్థానాన్ని ఎవరైతే సంపాదించాలనుకుంటారో వాళ్ళు భంగపాటు పడడం ఖాయమవుతుంది. 10 మందికి సహాయం చేయాలి, నిజాయితీగా ఉండాలి అనే ఆలోచన ఏదైతే ఉందో మిమ్మల్ని రక్షిస్తుంది. వీళ్ళకి అర్ధాశంసం నడుస్తుంది. శని వీళ్ళకి చతుర్థంలో బలంగా ఉన్నారు. వృత్తి ఉద్యోగంలో కూడా మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. భాగ్యాధిపతి అయిన రవి 6 ఉన్నారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ప్రతిదీ మనసుకు తీసుకోకుండా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి లేదా మేము ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారని చెప్పేసి అవన్నీ పక్కన పెట్టేసి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది సఫలీకృతం అవుతాయి. ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా అవి మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది జోలికి రాదు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్యుతులు ఉన్న వారికి, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశం గోచరిస్తోంది. కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి. ఎప్పటి నుంచో ఒక ప్రాజెక్టు చేద్దాం అనుకుంది, అది నిదానంగా వెనకబడుతుంది అనుకున్న సమయంలో అది ముందుకు వెళ్ళడం ఒక శుభసూచకం ఉంది. మీరు ఏదైతే కోరుకున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. అదేవిధంగా వైద్య రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టానికి ప్రతిఫలం తక్కువగా ఉన్నప్పటికీ మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు ప్రారంభించండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా కాలం గడిచిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సహోదరి మధ్య నిభేదాలు సమస్య పోతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. ఒక కార్యక్రమం తలబెట్టాలి, చెయ్యాలి అనే ఆలోచన ఉంటుంది. 10 మందిలో బాగుండాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనే చేసే కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన విషయవారాలు ఏవైతే ఉన్నాయో కొంచెంగా ఇబ్బంది పెడుతుంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి గురువు అష్టంలోకి మారిపోతున్నారు. కాబట్టి ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అదేవిధంగా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.